బుద్ధిగా నా కాళ్ళకి నీ తలతో మ్రొక్కి కళ్ళ కట్టుకో, లేదా ఇది నా వాడ, ఖండ ఖండాలుగా నరికించేస్తాను. శివ 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 శివ. ముందాలా భక్తులారా ఆగండి. వెనక్కి శివ శివ వెనక్కి, హర హర బాగా వెనక్కి. శివ శివ హర హర వదలరా, లేకపోతే వాళ్ళని పిలుస్తారు. వాళ్ళ దగ్గర కత్తులున్నాయి తెలుసా? ఆ లీడకొచ్చేటప్పటికి నువ్వు సచ్చేపోతావు. శివ శివ మనిద్దరికి స్నేహభావం చెప్పు, నమ్మేట్టు చెప్పు. భక్తులారా ఆవేశపడకండి. శివ శివ వీడు కారణ జన్ముడు. ఆ మాటకొస్తే అర్జునుడి అవతారం, శివుని ప్రియ భక్తుడు. శివ శివ దేవరహస్యాలు చెప్పమని కాళ్ళు అట్టుకుంటున్నాడు. మీరు రాకండి, అక్కడే ఉండండి. వాళ్ళిక రారు, నీకేం భయం లేదు, వెళ్ళిపోరా. భయ్యమా నాక? వాళ్ళు నన్ను కొడతారని కాదురా భయ్యం, నీ కోసం నా మీద కొత్తే వాళ్ళని చంపేస్తాను, అది నా భయ్యం. నీలాంటి వాడి కోసం వాళ్ళెందుకు సావాలా? చిత్తం స్వామి. మొక్క మాక శివ శివ పరస్త్రీలను చూడను, కోయ పిల్లల జోలికి వెళ్ళను. శివ శివ ఆడుకొని ఇంటికి వెళ్ళండి. శివ శివ అరగరా అరగరా, శివ 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 అరగరా, శివ శివ అని పూజారి గాడు ఒకటే గోల. ఏ శివుడు పలికాడంట? ఆడి చేతి కింద మడుసులు, కాలి కింద భక్తులు, నెత్తి మీద దేవుళ్ళు. ఒక్కడాదుకోలేదు. నీలా నేను ఆడి కాలి కింద ఓ పట్టు పడితే చూడు, ఆడి గుడ్లు గూట్లోకి వచ్చాయి. అంచేత నీలా నువ్వు కొలిసే దేవుడంటూ ఎవడైనా ఉంటే ఆడు గుళ్ళోనూ రాళ్ళలోనూ లేడే. ఇదిగో నా కంటి గురిలోనూ నా కండ సిరిలోనూ ఉన్నాడే. మావా, కంటి గురి కండ సిరి నీకెవరిచ్చినారు? ఆ దేవుడేగా. ఏంటే నువ్వు అనేది? ఆ పూజారంటే దొంగేదవని ఆడిని పోషించి ఆ రాతి బొమ్మని వెనకేసుకొస్తావా? ఆ పూజారి పాపం చేస్తే దేవుని తిడతావెందుకు మావా? చెట్టు కాసిన కాయలన్నీ ఒక్కలాగుండవు. ఆడు తప్పు చేయబట్టే నీ చేత అందించాడు ఆ దేవుడు. ఏంటే ఆ దేవుడు చెబితేనే ఆడిని కొట్టానా నేను? అవును మావా, శివుడు అగ్గలంటే శివైనా కుట్టదంట. అంటే నేను శివనా? ఈ ఏళ నేను ఏట కొట్టాలంటే శివుడాగ్య కావాలన్నమాట. దేనికైనా అంతేగా మావా. మావా ఇవాళ శివరాత్రి, నువ్వు వెళ్ళినా ఆట పడదు. ఓసస్, ఈ ఏళ నేను ఏట తెస్తాను, నీ చేత వండిస్తాను, తింటాను, నీ చేత తినిపిస్తాను. శివుడాగ్య అలా ఉంటే అలాగే కాని మావా. అంటే నా మీద గుర్లేదా నీకు? మావా సరే, నేను ఇవాళ ఏట తేలేకపోతే కొంపకే రాను, అసలు నా ముఖమే చూపించను, అంతే. మావా మావా మావా. తమతో సమరమాడి మెప్పించిన సాహసి, తపస్సు చేసి వరాలు పొందిన ధన్యుడు, పునర్జన్మ ఎత్తిన వీరార్జునుడు, అట్టి తిన్నరికి అవమానాలు అగ్ని పరీక్షలు ఏమిటి స్వామి? అర్జునుడుగా అతడు శత్రువులందరినీ జయించాక లోశత్రువైన అహం అతనిలో విజృంభించింది. కృష్ణ భగవానుడు తన అండన్నాడన్న సత్యాన్ని విస్మరించి అసహాయసురుడనని అహంకరించాడు. ఈ జన్మలో కూడా ఆలక్షణమే ఈశ్వర తిరస్కారంగా అతన్ని ఆవరించింది. ఖండబలమే సర్వం అన్న భ్రమలో ఉన్నాడు. ఇటుపైన పరిశుద్ధుడై
సత్య స్వరూపాన్ని పరంజ్యోతిని దర్శిస్తాం. అన్నపూర్ణాదేవి, నీ ముద్దుల బిడ్డడు నిన్ను తలచి పిలిచే వేళయింది. అన్నం పెట్టవా, జ్ఞాన ప్రసూనాలు ప్రసాదించవా? ఎవరు బాబు? నీకెందుకు? ఆర్చేవాడివా తీర్చేవాడివా? అలాంటి వాడిని అనుకో. ఏమిటి అలా నీరసంగా దీనంగా ఉన్నావు? ఎల్లా రాణిగారిని అడుగు. ఓహో, ఆలి మీద అలిగున్నావా? అలక్క ముద్దెట్టుకోమంటావా? అమ్మో, బాగా ఆకలి మీద ఉన్నావు. అరక్క లంకనమా, దొరక్క ఉపోషమా? ఎలాగైనా పుణ్యమేట్లే. ఇవాళ శివరాత్రి. నువ్వు అదే మాట. ఎవడయ్యా శివుడు? కనపడకుండా నన్ను నా ఆల్ని యాపకి తింటున్నాడు. ఈ ఏళ ఆయన గారి పూజ అయితే నేనెందుకు పత్తుండాలా? నాకేం కర్మని. అంతే మరి. అయినా పూజలు పుట్టినరోజులు అయితే విందులు చేసు తింటారు కానీ కడుపు కాల్చుకుంటారా? అది అలాగాను. ఆ మాట రాణి గారికి చెప్పు. ఈ ఏళ తినకూడదు, తినాలన్నా ఏటి దొరకదు అని శకునాలు చెప్పింది. చేపాలెట్టింది. ఒకవేళ దొరికినా తింటే భస్మం అంట. ఆ శివ ఎవడో మూడో కనిప్పి భస్మం చేస్తా అంట. భస్మం. పిచ్చివాడ, శివుని మూడో కంట భగ్గుమనే మంట ఉంది, ఓదార్చే వెన్నెలా ఉంది. మనం తెలుసుకోవాలి అసలు. మూడో కన్ను శివుడికే కాదు, జీవులందరికీ ఉంది. మూడో కన్నంటే లోవెలు, మన లోపలి చీకట్లో వెలిగే చిన్న దీపం. నీ తప్పు నువ్వు తెలుసుకో, ఎదుటివాడి గొప్ప ఒప్పుకో. అప్పుడు చీకటి చెదిరిపోతుంది, దీపం పెద్దదవుతుంది, దారి బాగా కనిపిస్తుంది. అప్పుడు నువ్వే శివుడివి. ఆ చూపే మూడో కన్ను. ఆ కంటి సిరి నీ కండ సిరి కన్నా గొప్పది. ఏటయ్యా మళ్ళీ శివుడు అంటావు? వెళ్ళలే, అసలే నాకు సిర్రెత్తిపోతాంది. అమ్మా, అమ్మా నీలా, సౌలు, తమరు ఊరు పేరు లేనివాణ్ణి తల్లి. శివయాను సాంబయాను, ఎలా పిలిచినా పలుకుతాను, ఎలా తలిచినా పలుకుతాను. అది సరే కాని నీకిదేమన్నా బాగుందమ్మా నేలా? సౌలు, నా పేరు పేరే ఏమిటి? నీ కథ తెలుసు, నీ మామ కథ తెలుసు. అదే అడుగుతున్నాను. ఏమ్మా, అతనికి శివుడు గివుడు లేడు కదా, ఇంకా శివరాత్రి నవరాత్రి అని నియమాలు పెడతావా? వేట దొరకదని శకునం చెబుతావా? అది కాదు సౌలు. ఇవాళ సింహం కాడి నుంచి సీమ దాకా ఉపవాసం ఉండి తిన్నడు సింహం కాడు చీమ కాడు, మనిషి, నీ భర్త. మొగుడు పెళ్ళాం సగం సగం కదా, సగం నేను సగం తాను అన్నట్టు ఉండాలి కదా. నీ మొగుడికి ఆకలిస్తే నువ్వు బోగెట్టాలి కానీ ఆ దేవుడు దిగొస్తాడా? శివుడాజ్ఞ లేనిదే ఏమీ దొరకదంటారు. ఆజ్ఞ అయిందేమో ఇచ్చి పంపాడు. అలాగా? మరి తను రాలేదనా? ఎందుకొస్తాడు? నువ్వు సాధించావని అలిగి ఏటిగట్టున పడుకున్నాడు. నేను కనిపిస్తే ఇచ్చి పంపాడు. ఆయన మీకు తెలుసా? బాగా, నాకు చాలా దగ్గరలే. అయ్యో, నిలబడే ఉన్నారు, కూర్చోండి, కాసిన పాలు తెస్తాను. వద్దమ్మా, ముందు వంట చేసి అతనికి తీసుకువెళ్ళు.
ఆ తిన్నడి కన్నీరు తుడిస్తే అదే నాకు అభిషేకం.